బ్రేకింగ్ న్యూస్. ఒక జవాన్ ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటు చేసుకుంది. జమ్మూలో విధుల్లో ఉన్న జవాన్, వరంగల్కు చెందిన జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్ నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో తుపాకీతో కాల్చుకొని నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో విధులు నిర్వహిస్తున్నాడు జవాన్ నాగరాజు. మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది ఆర్మీ అధికారులు. కుటుంబ కలహాలతోనే నాగరాజు బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, జవాన్ బలవన్మరణానికి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బలవన్మరణానికి కారణం ఏంటి? ఇది వ్యక్తిగత కారణాలు ప్లస్ కుటుంబ కలహాలే కారణం అన్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది రోహిత్. ఇప్పటి వరకు ఈ జమ్మూ కాశ్మీర్ లో కూడా తను విధులు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో సాంబా సెక్టార్ లో ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నటువంటి నాగరాజు కూడా ఆదివారం నాడు కుటుంబ సమస్యల వల్లనే మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బంధువులను కూడా వెళ్లి ఆర్టీవీ కలిసేటువంటి ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. కానీ ఏం జరిగినటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలవాల్సినటువంటి అవసరం అయితే అనిపిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యనే ఏదో మనస్తాపంతో మాట పెరిగి ఇదే కొద్దిగా తను ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరు మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. దీనికి సంబంధించి ఆర్మీకి నుండి 5 జవాన్లు కూడా ఈ ప్రస్తుతానికి నాగరాజు భౌతిక కాయాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇక్కడ వారికి నివాళులు కూడా అర్పించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు అలాగే వారి కుటుంబ సభ్యులు దీనిపై మాట్లాడడానికి నిరాకరిస్తున్నటువంటి సమయంలో కూడా కొంతమంది ఇక్కడ గ్రామస్తులు కూడా అంటున్నారు, ఎందుకంటే ఇంత ఒక మంచి జాబ్ చేసుకుంటూ దేశం కోసం వీరమరణం పొందినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ ఇట్లా మనస్తాపంతో ఒక పిరికి పంద చర్యగానే దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మానసిక స్థైర్యంతో పెళ్ళైందా నాగరాజుకి? వివాహం అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతానికి ఇంకా వాళ్ళకి సంతానం కూడా లేదు. ఇప్పుడు ఆర్మీ జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో 2 ఏళ్ల క్రితమే తనకు వివాహం జరిగినట్టుగా తెలుస్తుంది. తన భార్య కూడా ఇంట్లోనే ఉన్నది, కానీ బయటికి ఎవరి రావడం లేదు. ప్లస్ మీడియా వాళ్ళను కూడా వాళ్ళు ఎవరు కలవడానికి ఇష్టపడడం లేదు. కారణాలు ఏందనేది కూడా ఒక సస్పెన్సే కనిపిస్తుంది. వారి తల్లిదండ్రులు కూడా దీనిపై మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. బంధువులు, ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చారు, కానీ మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు సమస్య ఏంటనేది కూడా పూర్తిగా తెలవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి వచ్చిన మిగిలిన ఆర్మీ కుటుంబ కలహాలతో అనే వార్తలు బయటకు వస్తున్నాయి. కుటుంబ కలహాలతో అని ఎందుకు, ఎవరు చెప్పారు? అంటే జవాన్ మరణించే ముందు ఏదైనా ఒక లెటర్ రాశాడా, లేదంటే ఏమన్నా వీడియో చేశాడా? అక్కడ ఉన్న తోటి సైనికులతో ఏమన్నా మాట్లాడా? ఆ వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా? అయితే ఇప్పటికీ తను అంతకు ముందు తన భార్యతోటి కూడా ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ తన భార్య కూడా ఇక్కడ గ్రామం నుండి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కుటుంబ కలహాలు ఉన్నది వాళ్ళ సైనికులు కాకుండా ఇక్కడ నర్సంపేట గ్రామానికి చెందినటువంటి బంధువులు అలాగే ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి సమాచారం ఇది. ఆర్మీ జవాన్లకు వాళ్ళకు కూడా ఏం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సంఘటనకు సంబంధించినటువంటి ఆ కారణాలను కూడా అన్వేషించేటువంటి పనిలో ఉన్నారు. వారు కూడా మీడియా రిక్వెస్ట్ చేస్తూ మేము కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి మీడియా కొద్దిగా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కనిపిస్తుందని కూడా వాళ్ళు కూడా మీడియాను రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అసలు పూర్తి స్థాయి కారణాలు ఏంటన్నటువంటి విషయంలో వారు కూడా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే మా అధికారుల ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మేము కూడా ఏం మాట్లాడకూడదని చెప్పి మీడియాతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నర్సంపేట బంధువులు మాత్రం కొంత ప్రాథమిక సమాచారం మాత్రం కుటుంబ కలహాలే అన్నటువంటి ప్రాథమిక సమాచారంతో మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీవీ కూడా వాళ్ళను, బంధువులను, వాళ్ళ తల్లిదండ్రులని అలాగే నాగరాజు మృతుడు భార్యను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు నిరాకరించడము. దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడే ఒక చనిపోయి విషాద ఛాయలు అలుముకుంటున్నటువంటి నేపథ్యంలో ఇంకా కొద్దిగా డెప్త్ గా వెళ్లకుండా ఉంటే బాగుండన్నటువంటి సూచనల నేపథ్యంలో కూడా కొంత సమయం పాటించాల్సినటువంటి అవసరమే ఆర్టీవీ కూడా అనిపించింది. దీనికి సంబంధించి బంధువులు మాత్రం ఒక విధంగా అంటే ఫోన్ లో మాట్లాడిన తర్వాతనే ఆ ఫోన్ లో మాట పెరిగిందా లేకపోతే ఏందనేది తెలియదు. నాగరాజు కూడా అంతకుముందు శనివారం రోజు తను కుటుంబ సభ్యులతోటి తన భార్యతోటి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆ ఫోన్ లో ఏం సంభాషణ జరిగిందా లేకపోతే మాట ఎందుకు పెరిగింది, ఏమైనా విభేదాలు తలెత్తాయా అన్నటువంటి కోణంలో కూడా
ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ స్థానికులు తన ఫ్రెండ్స్ మాత్రం కొంత ఆవేదనకు నిర్వేదానికి కూడా లోనయ్యి మాట్లాడుతున్నారు. ఇక ఒక జవాను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఏమొస్తాయి, ఎందుకంటే ఏదైనా ఉంటే సమస్యలకు ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది, కానీ ఇట్లా ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు కదా అన్నటువంటి సూచనలే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వీరమరణం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఆర్మీ సైన్యంలో వండుకుంటూ అది విధులు నిర్వర్తించుకుంటూ సూసైడ్ చేసుకోవడాన్ని కూడా కొంత ఇబ్బందిగా తన ఫ్రెండ్స్ కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. రోహిత్, రైట్ వెంకటరత్నం, వరంగల్కు చెందిన ఒక జవాన్ జమ్మూలో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు, జమ్మూలోని సాంబా సెక్టార్లో. అయితే కుటుంబ కలహాలతో అతను మనస్తాపానికి చెంది తన తుపాకీతో తానే కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ బలవన్మరణంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు, కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు. కుటుంబ కలహాలతోనే జవాన్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. నాగరాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది.